సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి తలుపులు గాని. గండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాడు. ఏనా అమెరికా నుంచి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబు? ఆయన కోట్లకే కోటీశ్వరుడు. అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మరుగురు వచ్చాడు. కోటీశ్వరుడా? ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించా. అట్టంటి గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సెలవు గదుల్లో ఉంటారు కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట్రా. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోట ఇల్లు బాగుందన్నాడు, దింపేశా. నీ నోట్లో ఇప్పుడు పంచదార పోయా. ఎంత మంచి పని చేశారా? తలుపులు అట్లాంటి పెద్దోళ్ళతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఎప్పుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలిసిపోయి నిద్రపోతున్నాడే. రేపు చూద్దురులేండి. అమ్మో, ఈ అసం ఊళ్ళో అందరికి చూపించాలా? సందులో కొందరు జరగబాక. పిల్లలు చూస్తే టైఫాయిడ్ జరగవచ్చు, చచ్చిపోతారు. కోటీశ్వరుడా? ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదూ. అవును. ఏ అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి, గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో. మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా? కాదు, ఇటు పడమర. పడవరే అనుకో. ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే, వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండెకి ఏం చేస్తానా? ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు లేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా? అబ్బి పండు గుండు. నువ్వేనమ్మా సంజమొగుడివి? అనవన్నావు. అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకరు సర్వరు, ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం కొద్ది చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది. ఫీట్ వద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని పగలగొడతావా? పగలగొట్టేటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా.
థ్యాంక్స్ మనోడు. ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మో తీయటం చేతగానాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. కొంచెమైతే చచ్చిపోయాడు కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా. ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు అయిపోయి దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మామిడి పన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. కోటగిరి, ఆ చెప్పులా ఇదేదే టీవీ ఛానల్స్ లో ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఇంతకీ నా పని ఏ కౌంటర్లో అవుతుంది? యాక్షన్ ఏంది? చిన్న పనే. నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను, డబ్బులు తీసుకుని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తుంది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైన అయితే బాస్ డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. ఇదేంటే మనశ్చక్క తినేస్తున్నాడు. అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు, పెద్ద పనసే. కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనస పాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డరైన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళెట్ అంటారగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా, ఆడే కాయలు తింటాడా? తలకాయలు. అమ్మో, అయితే నేను లాడదే. ఇక్కడికి వచ్చాక ఓహో, ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గింజని చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగరకలేదవా? మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి, వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి, బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏ వద్దు, పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో చదివించే. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్కి వెళ్ళిందని వెర్రి బాగులను ఏంటి? సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసి ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తలు తినకుండా కంట్రోల్ చేయి, షుగర్ జాబ్ వచ్చేయగలదా? తప్పుగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అని అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కుడుతో మనకి ఊరుకోరా. ఇలాంటి నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులు గాడు. ఆన్నేసేయాలరా, వేసేయాలరా. బుజ్జులు వేసేస్తా.